మీ కుటుంబాన్ని కట్టడానికి, మీరు బాగుపడటానికి, మీరు దీవించబడటానికి, మరలా మీరు చిగురించడానికి దేవుడు రెండో అవకాశం ఇస్తానంటున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని తలస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాలు దేవుడు ఈరోజు వాగ్దానముగా ఇస్తున్నాడు. ఏదైనా మీ జీవితంలో వంకర మార్గం కనపడితే, ఎత్తుపల్లాలు కనపడితే దాన్ని సరిచేస్తూ నూతన సంవత్సరములో త్వరగులు అడుగు పెట్టబోతున్న మిమ్మలను గొప్ప ఆశీర్వాదముతోనూ కృపతోనూ మహిమతోనూ ప్రభు ప్రవేశపెట్టబోతున్నాను అంటున్నాడు. దేవుడి ప్రవచన మాటను ఆశీర్వదించుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము 2-3 రోజులుగా జ్ఞానుల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. జ్ఞానులు మరి వారికి ఇచ్చిన ఆ దైవ జ్ఞానాన్ని, వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారనే చెప్పాలి ఏ రోజును కలుసుకున్న తర్వాత. ఎందుకంటే ఏ రోజు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వారిని తూర్పు దేశం నుండి దగ్గర 2 సంవత్సరాలు నక్షత్రాలను బట్టి నడిపించుకుంటూ రాబడ్డారు. వారికి అద్భుతంగా ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి దేవుడు నడిపించాడో నిర్గమకాండ 13:22 బట్టి ఇప్పుడు కూడా జ్ఞానులకు నక్షత్రాల ద్వారా నడిపించుకుంటా దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా నక్షత్రాలు అక్కడే ఉండిపోయింది. కానీ ఇంకా నక్షత్రం ముందు వెళ్ళింది, కానీ వీరు వెనక వెళ్ళిపోయారు. ఏ రోజు రాజభవనంలోనికి ప్రవేశించారు. దేవుని బిడ్డలారా, మరి ఏ రోజుతోనే ముడివేయబడి ఏ రోజుతోనే వాళ్ళ జీవితం ముగించబడిందా అనుకుంటే లేదు. దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చి కొన్ని రోజుల తర్వాత వారిని ఏ రోజు చేతుల నుండి విడిపించి యేసయ్య దగ్గరికి నడిపించడాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో ఈరోజు వాక్య ధ్యానం యొక్క సారాంశం ఏంటంటే, డెఫినెట్గా ఎవరైనా పడిపోయిన వాళ్ళు ఉంటే, దిగజారిపోయిన వాళ్ళు ఉంటే, నష్టపోయిన వాళ్ళు ఉంటే, ఆ భౌతికంగాను ఆత్మీయంగాను లేకపోతే ఆర్థికంగాను మీరు నష్టపోయి ఉంటే, మీకు దేవుడు రెండవ ఆపర్చునిటీ, మరొక ఆపర్చునిటీ మీకు ఇవ్వబోతున్నానని, మరొక అవకాశం దేవుడు ఇవ్వబోతున్నానని మీతో దేవుడు ప్రవచన రూపంలో మాట్లాడుతున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జ్ఞానులే. ఉంటే మగ ఉండి ఉంటే ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు, 1 వారం అనుకుందాం. కానీ మరలా వాళ్ళు ప్రయాణం కొనసాగించబడింది. దాని ఒక అర్థం ఏంటి? దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ రోజు కూడా మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ దేవుడు రెండో ఛాన్స్ ఇవ్వటం దేని చూపిస్తుందంటే, ఆయన ఎంత కనికరం గలవాడో, ఎంత ప్రేమ గలవాడో, ఎంత మంచివాడో దేవుడి నుండి వచ్చే సెకండ్ ఛాన్స్ అనేది తెలియపరుస్తున్నాయి. చూడండి, సంసోన్ అన్నవాడు మరి తనకు ఇవ్వబడిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. లాస్ట్లో సవరణ చేయబడ్డాడంట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. సవరణ చేయబడితే ఒక్క రోజులో వెంట్రికలు రావు, కానీ వెరీ నెక్స్ట్ డే వెంట్రికలు వచ్చింది. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, సంసన్ నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, దీన్ని నువ్వు జాగ్రత్తగా సద్వినియోగపరుచుకొని దేవుడు మెసేజ్ ఇచ్చాడు. కానీ సంసోను మీలా కొందరు ఎలాగైతే దేవునికి హెచ్చరికను దుర్వినియోగపరుస్తారో, తోసేస్తారో అలా తోసివేస్తాడు. ఆ తర్వాతనే ఆయనకు తీరని నష్టం, ప్రాణ నష్టం కూడా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8వ వచనంలో ఎండిపోయిన చెట్టు మరలా చిగురించటాన్ని మనం చూస్తున్నాం. ఇది కూడా సెకండ్ ఛాన్స్ మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగే పడిపోయిన బలిపీఠం తిరిగి కట్టబట్టాని మొదటి రాజుల గ్రంథం 18:32లో బలిపీఠాన్ని సరిచేయటాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు గొప్ప అవకాశం, రెండవ ఛాన్స్ దావీదు కూడా ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దావీదు పాపం చేసి మరి సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయిన తర్వాత దేవునికి చేసిన ప్రార్థన ఒకటి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. 51వ కీర్తన 11, 12, 13 చదువుతాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును
నూతనముగా పుట్టించుము. అంటే అంతరంగంలో ఉన్న నూతనత్వాన్ని కోల్పోయాడు, ఇప్పుడు మరలా నూతనంగా పుట్టించమని అడుగుతున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మలో ఉన్నవాడు రెండవ ఛాన్స్ కోసం మరలా పరిశుద్ధాత్మ పొందాలని సెకండ్ అవకాశం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించటం మనకు కనబడుతుంది. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దేవుడు ఇచ్చే రక్షణ వల్ల కలిగే ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మరలా నాకు రక్షణ ఆనందం కలుగ చేయమంటున్నాడు. సమ్మతి గల మనస్సు కలుగ చేసి, మరలా నాకు సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచము అంటున్నాడు. మరి దావీదు ప్రార్థన దేవుడు విన్నాడా అంటే, తర్వాత దావీదు చరిత్ర చూస్తే దేవుడు దావీదు చేసిన ప్రార్థన విని ఆయన క్షమించి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. సో మీకు కూడా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తానంటున్నాడు. వ్యాపారంలో నష్టపోయారా, లైఫ్లో నష్టపోయారా, సేవలో నష్టపోయారా, ఆరోగ్యం క్షీణించిపోయిందా, నీ కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషాన్ని కోల్పోయారా, కుటుంబాలు విడిపోయిందా, భార్యాభర్తలు విడిపోయారా, తల్లిదండ్రులు పిల్లలు విడిపోయారా, మరలా మీ కుటుంబాన్ని కట్టడానికి, మీరు బాగుపడటానికి, మీరు దీవించబడటానికి, మరలా మీరు చిగురించడానికి దేవుడు రెండో అవకాశం ఇస్తానంటున్నాడు. జ్ఞానులకు ఇచ్చిన దేవుడు మీకు కూడా దేవుడు ఆయన కృపను బట్టి మరొక అవకాశం ఇచ్చి మిమ్మల్ని దేవుడు వృత్తి పొందించిన గాక, మీకు మేలు జరినగాక, అద్భుతం జరినగాక. ఈ మాట దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో మీరు ప్రభా తండ్రి కనుకరపడి ఇచ్చే రెండో అవకాశం కోసం కనిపెడుతున్నాం ప్రభా. మరొక ఛాన్స్ ఇవ్వండి ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా, విశేషమైన కృప దయచేయమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.